ప్రతిపక్ష నేత స్థానం కావాలంటే 10% కావాలా, 18 సీట్లు కావాలి. లేదు ఇవ్వాలనుకుంటే ప్రభుత్వం ఇవ్వాలనుకున్నా లేకపోతే స్పీకర్ ఇవ్వాలనుకున్నా వాళ్ళిద్దరూ సమన్వయంతో ఉంటే అడిగేది లేదు. అది దానికి సాక్ష్యం ఇదివరకు పీజీఆర్కి ఇచ్చిందా లేకపోతే ఢిల్లీలో ఇచ్చినటువంటిదా ఇట్లాంటి. కాబట్టి అది పక్కన పెట్టేస్తే ఈవెన్ మొన్నటిసారి తెలంగాణలో ఎంఐఎంకి ఇచ్చిందా అన్నటువంటిది అది పక్కన పెట్టేస్తే ఇవ్వదలుచుకోలేదు, అయిపోయింది. అయితే వీళ్ళు కోర్టుకు వేశారు, హైకోర్టు స్పీకర్కి నోటీస్ ఇచ్చింది. స్పీకర్ దానికి సమాధానం చెప్పట్లేదు. తద్వారా వాళ్ళు ఇట్లా చేస్తున్నారు కావాలని అన్నటువంటిది మొన్న ఏదైతే జగన్ చేసిన విమర్శ మీద ఇవాళ తాజాగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్రంగా స్పందించారు. ఒక లేఖ రాశారు. ఆ లేఖలో బెదిరింపులకి వాటికి పాల్పడ్డారు. తర్వాత హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు స్పీకర్కి అట్లాగే అంటే స్పీకర్గా నాకు అట్లాగే కార్యదర్శికి నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వం తరపున వాదించే లాయర్ ఏమన్నారంటే దాంట్లో వీళ్ళిద్దరిని పార్టీగా చేయొద్దు, మిగతాది సమాధానం ప్రభుత్వం చెప్తుంది అన్నటువంటిది చెప్పారు. అందులో తప్పే ఉంది. స్పీకర్కి నోటీసులు ఇచ్చే అధికారం ఎందుకు ఉండాలి న్యాయస్థానానికి, అట్లా వద్దన్నదే వాదించింది. కానీ అదేదో తేడా చేసేసినట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.